దినచర్యల పాఠాలు. నలభై 44 శ్మశాన వాటిక దర్శనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నేను ఇంతకుముందు శ్మశాన వాటికకు వెళ్లకుండా మిమ్మల్ని నివారించాను. ఇప్పుడు మీరు వాటి దర్శనం చెయ్యండి. ముస్లిం. తిర్మిజీలో ఉంది. ఎందుకంటే సమాధులు ప్రళయదిన జ్ఞాపకాన్ని తాజా చేస్తాయి. బురైద్ రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్మశాన వాటికకు వెళ్ళిన వ్యక్తి అందులో ప్రవేశించే ముందు ఈ దువా చదవాలని వారికి నేర్పేవారు. అస్సలాము అలైకుం అహ్లద్దియారి మినల్ మూమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్షా అల్లాహ్ బికుం లాహికూన అల్లాహ్ లనా వలా లకుముల్ ఆఫియా. ముస్లిం. మీరు సమాధుల వైపు ముఖం చేసి నమాజు చేయకండి, వాటిపై కూర్చోకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అబూ మర్సద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చుని ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని సెగ శరీరాన్ని కలిగినట్టి పరిస్థితి సమాధిపై కూర్చునే దానికంటే మేలు. అనగా సమాధిపై కూర్చోవడం తప్పు అని హెచ్చరించబడుతున్నది. ముస్లిం. విశేషాలు. 1. శ్మశాన వాటిక దర్శనం అభిలషణీయం. అది ప్రళయ దినాన్ని స్మరింపజేస్తుంది. 2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన విధంగా శ్మశాన వాటికలో ప్రవేశించినప్పుడు సలాం చేసి ప్రవేశించుట అభిలషణీయం. 3. సమాధుల వైపు ముఖం చేసి నమాజు చేయుట నిషిద్ధం. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.